జరిగింది. అభిషేకానంతరము విశేష పూజలు మనం ప్రారంభం చేసుకున్నాము. ఇప్పుడు అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి హోమం దగ్గర కూర్చున్నాము. అయితే మీ అందరినీ కూడా నేను ఎప్పుడో చూసినట్టు అనిపిస్తుంది. మీ అందరూ ఇట్లే హోమం దగ్గర కూర్చున్నారు కదా, మీరందరూ ఇట్లే హోమం దగ్గర కూర్చున్నారు. ఎప్పుడో మిమ్మల్ని అందరినీ చూసినట్టుంది. ఎప్పుడు చూసినా నేను 1 ఇయర్ బ్యాక్ మీ అందరినీ చూసి. మరి మీరు నన్ను ఎప్పుడన్నా చూసిరా? ఎప్పుడు? కానీ ఇక్కడ ఇంకొక చిన్న లోపం జరిగింది. ఏందయ్యా అంటే, మీరు అన్నట్టుగా సంవత్సరం క్రితము మనం అందరం కూడా ఇక్కడ కూర్చొని పూజలు చేసుకున్నాం. కానీ మీరు ఇంతే మంది లేరు, ఇదంతా కూడా నిండిపోయింది మొత్తం. మరి ఇప్పుడు ఎందుకు తగ్గిరు? అది పెళ్లిళ్ళు ఉన్నాయి ఇంట్లో, చాలా మంది మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు ఇవన్నీ పెట్టుకున్నారు ఊళ్ళో. మరి మంచి ముహూర్తము దేవుడితో పాటు కూడా మనకు కూడా అదే మంచి ముహూర్తం కాబట్టి దేవుడి ప్రతిష్ట అప్పుడే అవుతుంది. మన ఇంట్లో కూడా గృహప్రవేశాలు పెళ్లిళ్ళు అప్పుడే పెట్టుకున్నాం కాబట్టి జనాభా తగ్గింది. కానీ గ్రామంలో జరిగేటువంటి పూజ ఏ విధంగా అయితే మనం ఇంట్లో ఒక పెళ్లి కానీ గృహప్రవేశం కానీ ఇంట్లో పెట్టుకున్నప్పుడు చుట్టాలందరినీ పిలుచుకుంటాం. మరి ఇక్కడ జరిగేటువంటి పూజ ఒక ఇంటికి సంబంధించిన పూజ కాదు. ఎవరికి సంబంధించింది? పూర్తిగా గ్రామానికి, ఊరికి సంబంధించిన పూజ. ఒక ఇంట్లోనే ఒక ఇంట్లో మనము ఒక శుభకార్యం పెట్టుకుంటే 100 మంది వస్తే మరి గ్రామంలో జరిగేటువంటి పూజకు ఎంతమంది రావాలి? చాలా మంది రావాలి. అలా రేపు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఏమైనా మీ పనులు ఉంటే చేసుకొని రేపు అందరు ఖచ్చితంగా కూడా యంత్ర స్థాపన, విగ్రహ స్థాపన, విశేషమైనటువంటి పూజలు, ప్రాణ ప్రతిష్టాపన ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రేపు అందరూ కూడా పాల్గొనడానికి అందరూ కూడా సిద్ధమై రావాలి. ప్రతి ఇంటి నుంచి కూడా రేపు స్వామివారికి ఒక టెంకాయ నైవేద్యం పెట్టుకొని, చక్కెర టెంకాయ నైవేద్యం పెట్టుకొని స్వామివారిని ఆరాధించుకోవాలి. అయితే మనం చేసేటువంటి ప్రతిష్ట ఏంటయ్యా? ఏం ప్రతిష్ట చేస్తున్నాం మనము? ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ట చేస్తున్నాం. మరి ఆయన గురించి శాస్త్రము, వేదము, పురాణము ఏం చెప్తుందయ్యా అంటే, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని చెప్తున్నారు. అంటే మనోజవం, ఆయన మనస్సు అనేది ఎలా ఉంటుందయ్యా అంటే, మనం చూడండి, ఎప్పుడో సంవత్సరం క్రితము దేవుణ్ణి తిరుపతి పోయినాం అనుకోండి. సంవత్సరం క్రితం తిరుపతి పోయినాం. తిరుపతి పోయి గర్భాలయంలో స్వామివారి రూపాన్ని చూసి నమస్కారం చేసుకున్నాం. ఇప్పుడు కళ్ళు మూసుకొని సంవత్సరం క్రితము ఏ విగ్రహం చూసినావో ఆ విగ్రహం గుర్తు తెచ్చుకో అంటే మనం గుర్తు తెచ్చుకుంటాం కదా. సంవత్సరం క్రితం ఏం పని చేసినామో, పోయిన సంవత్సరం నా కొడుకు బర్త్డే అయింది, బర్త్డేకి వీళ్ళందరూ వచ్చారు, ఇంత పెద్ద కేకు తెచ్చిన, ఇవన్నీ చేసిన, మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చుకో అంటే కళ్ళు మూయగానే గుర్తొస్తుందా లేదా? నీ మనస్సు ఎంత తొందరగా గుర్తు చేసుకుంటుందో అంతకంటే తొందరగా వెళ్ళేటువంటి శక్తి ఆయనకు ఉందంట. మనోజవం, మనస్సు కంటే వేగం కలిగిన వాడు. ఆ వేగానికి హద్దేమన్నా ఉందా? చెప్పలేం. మన మనస్సే ఎంత వేగంగా వెళ్తుందో మనం చెప్పలేం. అంత వేగం మన మనస్సు. అంతకంటే కూడా వేగం కలిగిన వాడు హనుమంతుడు అని చెప్తుంది శాస్త్రం. మనోజవం, మారుతతుల్య వేగం. ఇక గాలి వీస్తే గ్రామాలే కొట్టుకుపోతాయి. మనం చూస్తలేమా వార్తలలో? ఎంత వేగమో ఆ గాలిని తట్టుకోలేదు. మారుతతుల్య వేగం, గాలి కంటే కూడా 10 ఇంతలు శక్తి కలిగినటువంటి వేగం ఉన్నవాడు. అందుకనే ఆయన సీతాదేవి కోసం అన్వేషించడానికి సముద్రాన్ని లంఘించి, అంటే ఎగిరి లంఘించి ఆయన సముద్రాన్ని దాటుతూ ఉంటే ఆయన వేగానికి సముద్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగలాలు, ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నటువంటి ముసళ్ళు,
పెద్ద పెద్ద చేపలు అవన్నీ కూడా బయటపడ్డాయంట, కనిపించినాయంట దేవతలు. ఎలా కనిపించినాయి? ఆయన గాలి వేగం మారుత తుల్య వేగం, ఆయన గాలిలో అంత వేగంగా వెళ్తుంటే ఇలా బయలుపడ్డాయంట అన్ని కూడా. అంటే నీరు అనేది పక్కకి వెళ్ళిపోయింది సముద్రం, ఆయన లంఘించిన విధానం అది. అంత వేగంగా వెళ్తే ఆ సముద్రం లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగలాలు, చేపలు, ముసళ్ళు, ఎన్నెన్నో జంతువులు కనిపించినాయంట, అంత వేగమైంది. మనోజపం మారుత తిల్ల వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. మరి అంత వేగంగా వెళ్తాడు కదా హనుమంతుడు, ఆంజనేయ స్వామి. అంత వేగం కలిగిన వాడికి నిశ్చల బుద్ధి ఉంటుందా? ఇప్పుడు బాగా ఉరుకులాడుతూ ఉంటాడు ఒక వ్యక్తి, మనం చూస్తుంటాం. వాడు ఎప్పుడు గిరగిరగిర తిరుగుతూ ఉంటాడు, చకచక పనులు చేస్తుంటాడు. అలాంటి వ్యక్తిని నిశ్శబ్దంగా కూర్చోరా అంటే కూర్చోడు. మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు ఎవరింటికన్నా పోయినప్పుడు చూడాలి, వాళ్ళు ఇట్లా కొత్త సోఫా ఉందంటే ఇక చూసుకో, ఆ సోఫా పాతకు కావాలి ఒకటే రూమ్లో. మన పిల్లలు అట్లా ఎగురు దుంకుతుంటారు. మరి అలా సోఫాల మీద, బెడ్ మీద అలా ఎగిరేటువంటి దుంకేటువంటి పిల్లల్ని, అరే నీకు ఒక మంచి చాక్లెట్ ఇప్పిస్తారా, ఒక 10 నిమిషాలు కూర్చోంటే వాడు కూర్చోడు. చాక్లెట్ కావాలంటాడు, నీ ముందు ఇట్లా కూర్చుంటాడు, నువ్వు అటు పోగానే ఎగురుతా ఉంటాడు, దుంకుతా ఉంటాడు. అలాంటి తత్వం కలిగిన వాడు ఆంజనేయ స్వామి. అలాంటి తత్వం ఉంది ఆయనకు కూడా. కానీ నిశ్చల బుద్ధి కూడా ఉంది. జితేంద్రియం, ఇంద్రియాలని ఆయన వశం చేసుకొని కూర్చోగలుగుతాడు. నీకు బాగా ఆకలైంది, బాగా ఆకలైతుంది, నీకు ఇష్టమైన పదార్థం, తీపి పదార్థం ఏదో చేసి నీ ముంగల పెట్టారు, మంచి గుమగుమ వాసన వస్తుంది. అది సరిపోదని అప్పుడే దానిపైన నెయ్యి వేసింది, ఇంకా మంచి గుమగుమ వాసన వస్తుంది. నీకేమో బాగా కడుపు నకనకలాడుతుంది, ఉదయం నుంచి ఏం తినలేదు, నువ్వు ఆగుతావా? నీకు నచ్చిన పదార్థం ముందు పెడితే నువ్వు ఆగుతావా? కానీ ఆయన ఆగగలుగుతాడు ఆంజనేయ స్వామి. ఆయన సీతాన్వేషణ కోసము లంకకు వెళ్ళిన తర్వాత ఉదయం నుంచి కూడా ఆయన ఏం తినలేదు. వాల్మీకి మహర్షి చెప్పారు ఆ విషయం. ఉదయం నుంచి ఏం తినలేదు, తాగలేదు ఆయన. ఆయన వెళితే లంకలో అప్పుడే ఏదో మామూలు నీళ్లు కాదు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు, మరి ఇప్ప పుష్పాలతో చేసినటువంటి కళ్ళు అక్కడ ఉంది లంకలో. కళ్ళు తెలిసి అవి అందరికి, మీకు తెలియకపోవడం ఏంటండి జోక్ కాకపోతే, మీకు అందరికీ బాగా తెలుసు, నాకు తెలియదు. ఇంకా ఇప్ప కళ్ళు రెడీ ఉందంటే అప్పుడే చేసింది. అది సరిపోదని మంచి మంచి మధు పుష్పాలు, ఆ పుష్పాలతో తీసినటువంటి తేనెతో తయారు చేసినటువంటి కళ్ళు, ఇంత విశేషమైనటువంటి వస్తువులు అక్కడ ఉన్నా ఎంతో దాహం ఉంది ఆయనకు. కానీ అటువైపు చూడలేదు, చూసిండు ఇవన్నీ తాగే వస్తువులు, సీతనా కాదు, బయలుదేరిపోయింది. ఇక ముందు గదికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఉదయం నుంచి ఏం తాగలేదంటే ఇక తినడం దగ్గరికి ఎందుకు, తాగలేదు, తినలేదు. ఆయన ఎంతో ఆకలి ఉంది, అయినా సరే అక్కడ గుమగుమలాడేటువంటి వస్తువులు ఎన్నో వడ్డించి పెట్టారంట లంకలో. రావణ బ్రహ్మ వడ్డించి పెట్టాడు, ఆ వాసన ఆయనకు వచ్చింది. అప్పుడే వండినటువంటి లేడి మాంసము, జింక మాంసము, పంది మాంసము, అవన్నీ మాంసాలు ఆయనకు వాసన వస్తున్నాయంట. కానీ అటువైపు చూసి ఇదేంటి, ఇది తినే వస్తువులు, సీతమ్మన కాదు, బయలుదేరిపోయినంత. ఇక వెళ్ళిన తర్వాత రాత్రిపూట వెళ్ళిండు ఆయన. వెళ్ళిన తర్వాత ఎంతో మంది, రావణునికి ఎంతమంది భార్యలు అంటే మీకు తెలుసా కదా? రావణుడు తెలుసు కదా, ఆయనకి ఎంతమంది భార్యలు తెలుసా? లెక్కలేదు, 360 మందికి పైన భార్యలు ఆయన. మరి ఒక భార్య నల్లగుంది, ఇంకో భార్య తెల్లగుందని కాదు, ఒకరిని మించి ఒకరు అందంతో ఉన్నవారు. అంత అందంగా ఉన్నటువంటి భార్యలున్నా ఆయన పరస్త్రీ వ్యామోహాన్ని కొట్టింది. సీతాదేవి పొందు కావాలనుకున్నాడు. ఏమైపోయింది ఆయన? ఒక్క తల కాదు, 10 తలలున్నా సరే వాడు పురుగైపోయింది. అవునా కదా? ఈ శాస్త్రం చెప్పినటువంటి విషయమే కదా, నేనేం కొత్త చెప్పట్లే కదా. అలా రావణుడు రాత్రిపూట ఎంతో మంది స్త్రీలతో భోగించి ఉండి స్త్రీలందరూ కూడా పడుకొని ఉన్నారట. స్త్రీలందరూ కూడా ఒక హాల్లో పడుకొని ఉన్నారు. ఆ హాల్లోకి వెళ్ళి స్త్రీలందరినీ చూసింది. రాత్రిపూట ఎలా పడుకుంటారు? ఇప్పుడు మనం పడుకుంటాం రాత్రి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన ఈ పంచాంచి ఇట్లా కట్టుకొని ఉన్నా, రాత్రి ఇదే పంచం మీద ఇట్లా పడుకుంటే ఆ పంచ ఎడిపోతుందో ఎదురు కదా. ఒక స్త్రీ పడుకున్నా అంతే, చిన్న పిల్లోడు పడుకున్నా అంతే.
అలా స్త్రీలందరూ పడుకొని ఉంటే ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళి అందరినీ చూసి బయటికి వచ్చి ఒక్క క్షణం ఆగింది. అరే, ఇంతమంది స్త్రీలు పడుకొని ఉన్న సందర్భంలో నిజానికి ఎప్పుడైతే 8 ఏళ్ల వయస్సు పురుషుడికి కానీ స్త్రీకి కానీ చిన్నపిల్లలకి 8 ఏళ్ల వయస్సు వచ్చిందంటే వాడికి ఆ దీక్షా సంస్కారం జరిగింది గురువుతో అంటే వాడు కన్న తల్లి అయినా సరే ఆమె పడుకుంటే ఆ వేవులోకి వెళ్ళొద్దండి. కన్న తల్లి అయినా ఆమె ఒక్కటి పడుకుంది అంటే ఆ రూమ్ లోకి వెళ్ళొద్ది గమ్మగాడు. కానీ ఆంజనేయ స్వామి ఏం చేసిండు, అంతమంది పడుకున్నటువంటి హాల్లోకి వెళ్ళి ఇక్కడ సీత ఉందా అని అందరిని చూసి వచ్చి రూమ్ బయటకు వచ్చిన తర్వాత నిలబడి నా మనస్సు ఏమైనా కదిలిందా, ఇంతమందిని చూడకూడని అవస్థలో నేను చూసిన, మరి నా మనస్సు ఏమైనా కదిలిందా లేదా అని పరీక్ష చేసుకున్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆవు పోయింది, ఆవును ఎక్కడ వెతుకుతావు? ఆవుల మందలో వెతుకుతావు. గుర్రం పోయింది, గుర్రాన్ని ఎక్కడ వెతుకుతావు? అశ్వశాలలో వెతుకుతావు కదా. అలా నా సీతాదేవి పోయింది, సీతాదేవి కనిపించట్లేదు, ఎక్కడ వెతకాలి? నేను స్త్రీలలో వెతకాలి, వెతికినా అంతే, నా తప్పేం లేదు అని అంత నిశ్చల బుద్ధితో ఉండేవాడు. ఇంద్రియాలని నిగ్రహం చేయడం అంటే ఏదో మాటల్లో చెప్పేటువంటి విషయం కాదు. ఇంద్రియాన్ని ఒక నాలుకనే మనము నాలుక రుచికి లోబడి కొద్దిసేపు ఆగి, ఒక ఆయన ఇంటికి వచ్చిందంట చుట్టం. ఇంటికి వస్తే, అరే నాన్న ఇక నేను బయలుదేరాలమ్మా, నాకు టైం లేదు, బయలుదేరాలి, వెళ్ళిపోవాలని 3 రోజుల నుంచి చెప్తున్నాడంట. అదే విషయం చుట్టం చెప్తున్నాడంట. 3 రోజుల నుంచి నేను లైట్ సైడ్ 3 రోజుల నుంచి ఆయన అంటున్నాడంట, రేపు పోతే అత్తమ్మ అంటాడంట. కానీ తెల్లారితే ఇడ్లీ చేసిందంట, ఆగిపోయిందంట ఇడ్లీ కోసం. సరే పట్టి ఇంకా అత్త ప్రేమతో ఏమన్నదంట, పోదులే అల్లుడు, మధ్యాహ్నము ఇప్పుడే తెచ్చినాము ఒక స్పెషల్, చెరువు నుంచి పట్టుకొచ్చినాము, అదొకటి కోసి పెడతా, తిని పోదులే అన్నదంట. సరే పట్టు, ఇంకా మధ్యాహ్నం ఒకటే అన్నావు కదా అత్తమ్మ, ఉండపట్ట అని ఉన్నాడంట. ఆయనతో పులుసు తిన్నాక ఏమైంది, ఈ రాత్రిపూట ఏం పోతావు అల్లుడు, ఉండు రేపు పొద్దునే పోదు అన్నాడంట. సరే అన్నాడంట. రేపు పొద్దున ఏం చేస్తుందో అత్తమ్మ అంటే జీవచాపల్యం. ఒక నాలుకనే మనం అదుపులో పెట్టలేకపోయినాము, ఆయన ఇంద్రియాలని అదుపులో పెట్టింది. ఒక స్త్రీ కాదు, ఎంతో మంది స్త్రీలని చూడకూడని రీతిగా చూసినా ఆయన మనస్సు మాత్రం కదలేదు. అలా నిశ్చల బుద్ధితో ఉండేవాడు హనుమంతుడు. మారుత తిల్లే వేగం జితేంద్రియం బుద్ధిమతాంబరిష్టం. ఇప్పుడు ఇక్కడ మనం అందరం ఉన్నాం, మనమందరం ఇక్కడ కూర్చున్నాం. ఇందులో ఒక మంచి అబ్బాయినో అమ్మాయినో లేపి, నీకు 10th పరీక్షలు మొన్న అయిపోయినాయి కదా, నీకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి కదా, అయ్యగారు మా బాబు ఫస్ట్ వచ్చిండు స్కూల్లో, మంచి బుద్ధిమంతుడు అండి మా బాబు అని మీరు చెప్పారు. నేను ఆశీర్వాదం ఇచ్చాను. ఇక మీ బాబు ఇలానే నా పక్కన కూర్చున్నాడు, ఇంకో అబ్బాయి వచ్చాడు, అయ్యా ఇంటర్లో మావాడు మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పిండు. మరి వీడికంటే వాడు బుద్ధిమంతుడేగా, ఇప్పుడు వీడికి మంచి బుద్ధి ఉందని ఆశీర్వాదం ఇచ్చినాం. మరి సభలో వీడికంటే మించిన బుద్ధి కలిగిన వ్యక్తి ఇంకో ఆయన వచ్చింది, ఆయనకు ఆశీర్వాదం ఇచ్చినాం. మరి ఇది కాదు, కలెక్టరేట్ చేసిన, పట్టా చేతిలో పట్టుకున్నా, కలెక్టరేట్ చేసిన అని ఇంకో వ్యక్తి వచ్చాడు. వీళ్ళిద్దరికంటే కూడా ఆయన బుద్ధిమంతుడు. అలా బుద్ధిమతాంబరిష్టం. హనుమంతుని యొక్క బుద్ధి గురించి చెప్పినప్పుడు హనుమంతుని మించినటువంటి బుద్ధి కలిగిన వాడు ఈ ప్రపంచంలో లేడంట. హనుమంతుని కంటే బుద్ధి మతాంబరిష్టం. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు, వీడికంటే బుద్ధిమంతుడు వీడు, వీడికంటే బుద్ధిమంతుడు వాడు. అలా చెప్పుకుంటూ వెళ్తే ఆఖరిగా ఉండేది ఎవరయ్యా అంటే హనుమంతుడు మాత్రమే బుద్ధిమంతుడు. ఎందుకు అంటే రామాయణం చదివితే ఎంతో ఆయన బుద్ధి గురించి చెప్పాలంటే ఇక ఈ రోజు జరుపుకుంటాం, అంత బుద్ధిమతాంబరిష్టం. ఆయనకు లంఘించి సముద్రాన్ని దాటేటప్పుడు సింహిక అనేటువంటి ఒక రాక్షసి వచ్చింది. మీకు అందరు తెలుసు కదా, టీవీలో చూసి ఉంటారు. సింహిక, ఆమె బడబాగ్ని, సముద్రంలో ఉండేటువంటి అగ్ని, సముద్రంలో కూడా అగ్ని ఉంటుంది లోపల, బడబాగ్ని, దానివల్లే కదా సముద్రంలో కంపించడం అవన్నీ కూడా వస్తుంటాయి. ఆ బడబాగ్ని అంతా కూడా సింహిక అనేటువంటి రాక్షసి స్వరూపంగా ఉందంట. ఆ రాక్షసి ఆ సముద్రం పై నుండి ఎవరు పోయినా సరే వాళ్ళని మింగేస్తుంది ఆ రాక్షసి. అలా సముద్రం పై నుంచి హనుమంతుడు కూడా పోతున్నాడు కదా, హనుమంతుడు కూడా అమ్మవారి కోసం పోతున్నాడు, లంక కోసం, లంకకు వెళ్ళడానికి బయలుదేరుతున్నాడు. అప్పుడు ఆ సింహిక ఆయన ముందు ప్రత్యక్షమైందంట హనుమంతుడు.
ప్రత్యక్షమై నువ్వు నా నోట్లోకి వెళ్ళాలి, నిన్ను మింగేస్తాను అని సింహిగా చెప్పిందంట. ఇక మింగేస్తే రామాయణం ఏమనుందా? హనుమంతుడినే సింహిగా రాక్షసి మింగేస్తే ఇక రామాయణం ముందుకెట్లా వెళ్తుంది? వెళ్ళదు. కానీ ఆయన బుద్ధి కుశలత గురించి మీకు ఈ విషయం చెప్తున్నా. ఆయన బుద్ధి ఎలాంటిది అనే విషయం చెప్తున్నాను. ఆమె నోట్లోకి వెళ్తే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళని అని చెప్పింది సింహిక. చెప్తే ఈయనేమన్నాడు, సరే నీ నోట్లోకి వెళ్తా, కానీ నా శరీరం ఎంత పెద్దగా ఉందో నీ నోరు అంత పెద్దగా తెరవాలి, నీతోనే అవుతుందా అన్నాడు. నేను కూడా అంత పెద్ద నోరు తెరుస్తా, చూసుకో అని చెప్పింది. ఈయనకి ఇచ్ఛాశక్తి అభీష్ట స్థితి ఉంది హనుమంతుడికి. ఆయన ఇష్టం ఉన్నట్టు మారగలుగుతాడు. లావు కావాలంటే లావు అవుతాడు, పొడుగు కావాలంటే పొడుగు అవుతాడు, పొట్టి కావాలంటే పొట్టి అవుతాడు. ఆయన ఇష్టం, ఇచ్ఛాశక్తి ఉంది ఆయన. కాబట్టి ఈప్సిత సిద్ధి కలిగినటువంటి వ్యక్తి ఆంజనేయుడు. కాబట్టి ఆయన ఏం చేసిండు, నీ నోరు బాగా పెద్దగా తెరవాలి అని ఆయన శరీర ఆకృతి కూడా పెద్దగా పెంచుకుంటా పోయింది. సింహిక ఏం చేసింది, అంత పెద్ద శరీరం కదా అని ఈమె కూడా నోరు బాగా తెరుస్తా పోయింది. ఒక్క క్షణంలో ఆయన నా బొటనవేలు ఎంత ఉంది, నా బొటనవేలంత రూపాన్ని పొంది ఆమె కడుపులోకి వెళ్ళి ఆమె గుండెని, ఊపిరితిత్తుల్ని, మర్మయ అవయాల్ని అన్నిటినీ కూడా చిదిమేసిండు. లోపల చిదిమేసిండు, తెంపేసిండు. గుండెకాయను కూడా తెంపేసిండు. ఇంత నా బొటనవేలు అంటే ఆమె నోట్లోకి వెళ్ళి గుండెని చింపి అవయవాలన్నీ కూడా చిదిమేసి మళ్ళీ బయటికి వచ్చేసింది. ఇక నా గుండెని చిదిమేస్తే నేను బ్రతికుంటాను. ఆయన అలా చిదిమేసి బయటికి రాగానే సింహిక బొక్కబోరుల సముద్రంలో పడి చనిపోయింది సింహిక. ఇప్పుడు నేను చెప్పడానికి ఎంత సమయం పట్టిందో అంత సమయం కూడా పట్టలేదు ఆయన లోపలికి వెళ్ళి బయటికి రానికి, ఒక క్షణంలో. మరి నిజానికి అదే సందర్భము ఒక రాక్షసి మన ముందు వస్తే మనం భయపడి మన బుద్ధి పనిచేస్తుందా? అమ్మో ఇంత పెద్ద రాక్షస ఆయన భయపడి అక్కడనే ఆగిపోతుంది. ఆయన బుద్ధి అలాంటిది. ఆయన ఒక నిర్ణయం చేసుకున్నాడు అంటే దానికి తిరుగులేదుగా. ఆ నిర్ణయము ఖచ్చితంగా అమలు కావాల్సిందే. అంత బుద్ధి కలిగినటువంటి వ్యక్తి హనుమంతుడు. బుద్ధిమతాంబరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. ఇన్ని బుద్ధులు కలిగినాయి కదా, ఇంత విశేషమైనటువంటి బుద్ధి, జ్ఞానము, పరాక్రమము. ఆయన ఒక రాక్షసుని ఒక దెబ్బ కొట్టిండంటే వాళ్ళు లేవడండి, అంత బలం ఉంటుంది ఆయన. ఒక దెబ్బ వీడిని, ఎంతో పెద్ద రాక్షసుడు, వాడిని కడుపులో గుద్దితే పడిపోతాడా, వీపులో గుద్దితే పడిపోతాడా, ముఖం పైన గుద్దితే పడిపోతాడా, లేదు భుజాలు రెండు పట్టుకుని వెనక్కి తిప్పి గుద్దితే పడిపోతాడా? ఆయన ఒక క్షణంలో ఆలోచిస్తాడు. ఆ ఒక గుద్దు గుద్దాడంటే వాళ్ళు ఇవ్వడండి. అంత బలం కలిగినటువంటి వ్యక్తి హనుమంతుడు. మరి అంత బలశాలివే, అంత బుద్ధిమంతుడివే, అంత వాతాత్మజం వానరయూధ ముఖ్యమే, అలాంటి నిన్ను ఆంజనేయం శిరసానమామి, అలాంటి నీకు నేను మొక్కుతున్నా అంటే చీచీ విధవా పక్కకి వెళ్ళంటాడు. అర్థమైందా? అలాంటి నిన్ను ఆంజనేయం శిరసానమామి, ఓ ఆంజనేయ నీకు నమస్కారం అంటే చీ పక్కకి వెళ్ళరా అంటాడు. అర్థమైందా నేను చెప్పిన విషయం? అదే ఆయనకు నచ్చదు. శ్రీరామదూతం శిరసానమామి, నువ్వు ఆంజనేయుని దూతమైనందుకు నీకు ఇన్ని బలాలయ్యా అంటే ఆహా ఇది మంచివాడు రా అంటాడట. నేను రాముని దూతం తప్ప నా సొంతం ఏం లేదంటాడు. అలా ఎవరైనా అంట మామూలు ఒక రెండు విషయాలు చెప్పేసరికి నా అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి లేడే అనుకుంటాం. రాత్రి భార్యకు వెళ్ళి చెప్తావు, ఏమంటావు, నేను ఇలా చేశానే, అలా చేశానే, ఇంత సంపాదించినానే ఈరోజు అని భార్య చెప్పి, భార్య ఆహా వీరుడవు సూర్యుడవు ధీరుడవు అంటే అప్పుడు మంచిగా పడుకుంటావు. మన గుణం అది. ఆంజనేయుడు ఏంటయ్యా, అన్ని విశేషాలు ఉన్నా సరే ఓ ఆంజనేయ నీకు నమస్తే అంటే చీపోరా అంటాడు. రామదూత నీకు నమస్తే అంటే ఆహా ఇది కరెక్ట్ రా నువ్వు చెప్పిందంటాడు. అంత మంచి బుద్ధి ఎవరికి ఉందయ్యా? ఆయనకు తప్ప. అలాంటి ప్రతిష్టాపన మనం చేసుకుంటూ ఇంట్లో కూర్చొని గారెలు తింటా బూరెలు తింటా అంటే పుణ్యం వస్తుందా? రాదు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ప్రతిష్టాపన మనం చేసుకుంటున్నాము. ఆ ప్రతిష్టాపనలో మీరు గంటసేపు కాదు 10 నిమిషాలు పాల్గొన్నా సరే స్వామి అనుగ్రహం దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు మనము చాలా హోమాలు పూజలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా విశేషణాలు కొద్దిగా